పాత సిటీ బుఖారా అనేది ఉజ్బెకిస్తాన్ది. చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, ఇంకా బజార్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది చిరుతపులి, ఇది చిరుతపులి శర్మ. మొత్తం గోర్లు మొత్తం నిజంగా ఉన్నాయి. నాకైతే ఇలాంటి ప్లేసెస్కి, ఇలాంటి ఓల్డ్ సిటీస్ తిరగాలంటే చాలా చిన్నప్పటి నుండి చాలా కోరికలు ఉండేవి. బట్ ఇప్పుడైతే అవి పూర్తవుతున్నాయి. ఇట్స్ లైక్ కుర్దిష్ డ్రెస్. లగ్భగ్ ఓకే 10 ఈజీగా 10 lakhs అంటుంది ఒక డ్రెస్. ఇది ఒకసారి చూద్దాం పదండి మనం. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి లేడీస్ కోసం. ఇది చూడండి, ఈడ వీళ్ళు తినేది బ్రెడ్స్ ఇలా ఉంటాయి. నాకైతే భలే ఇష్టం ఇవి. నేను వచ్చినప్పటి నుండి భలే తింటున్నా ఈ బ్రెడ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నా ట్రావెల్ విత్ ఆంధ్రవల్ల. ప్రజెంట్ అయితే ఇది నా ఫస్ట్ డే బుఖారాలో అయితే ప్రజెంట్ ఉన్నాను. నిన్న చూపించాను నేను ట్రైన్ నుండి ఎలా వచ్చాను బుఖారాకి. ప్రజెంట్ బుఖారా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు వెళ్తున్నాను నేను. ఇక్కడ నుండి మనం బుఖారా మొత్తం పాత సిటీ బుఖారా అనేది ఉజ్బెకిస్తాన్ది. చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, ఇంకా బజార్స్ ఉన్నాయి. బుఖారా అనేది సిల్క్ రోడ్ అని, ఒకప్పుడు ఒక టైంలో సిల్క్ రోడ్ అనేది మనం మొత్తం ట్రేడింగ్ రోడ్ ఇది. బుఖారా ఈజ్ వన్ ఆఫ్ ద మార్కెట్, లైక్ సిల్క్ రోడ్ మార్కెట్. మనం ఈరోజు మార్కెట్ కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం, బుఖారాలో ఉండే ఫోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రతిదీ ఈ వీడియోలో మనం కవర్ చేయడానికి మొత్తం ట్రై చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే వ్యూ చూడండి బుఖారా ఎలా ఉందో. మన ఇండెక్స్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. ఇక్కడ నుండి అయితే మనం ఆర్ట్ ఆఫ్ బుఖారాకి అయితే బయలుదేరదాం. నెక్స్ట్ అక్కడ నుండి మార్కెట్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు బుఖారాలో. ఇప్పుడే మన ట్యాక్సీ వాడు మనకి ఆర్ట్ ఆఫ్ బుఖారా దగ్గరికి దింపేసి వెళ్ళాడు. ప్రజెంట్ ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. ఒక్కసారి మైండ్ దిమ్మ తిరిగిపోద్ది. ఇది ఎంత పెద్ద గోడలు ఇల్లు కట్టున్నారో ఒకసారి చూడండి. ఇది మొత్తం దీన్ని ఆర్ట్ ఆఫ్ బుఖారా అంటారు. ఇది ఒక ఫోర్ట్. ఇది ఎంత పెద్ద గోడలు కట్టున్నారో ఇల్లు ఈ ఆర్ట్ ఆఫ్ బుఖారాలో. ఇంకా 2026 ఇది ఎందుకంటే క్రిస్మస్ కదా ఈరోజు, దానివల్ల. అండ్ ఇది న్యూ ఇయర్ కానీ వస్తుంది, దానికోసం 2026 రాస్తున్నారు. నైట్ అయితే మీకు మొత్తం లైట్లతో వెలిగిపోతాయి. అండ్ చలి అయితే చూడండి బాగా హెవీగా ఉంది. లైక్ చలి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1 and -1 ఉంది డిగ్రీస్ ఇక్కడ టెంపరేచర్. ఇక్కడ వచ్చి నేను సూర్యుడిని అయితే అసలు చూడలేదు. ఎండ అయితే నేను వచ్చినప్పటి నుండి అసలు లేదు. క్లైమేట్ చూడండి నా వెనకాల ఎలా ఉందో మీకు, మబ్బులు కమ్ముకొని. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది అయితే వస్తున్నారు ఇది చూడడానికి. లెట్స్ గో ఇన్సైడ్. మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. అయితే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చున్నా, నా చేతులు వణుకుతున్నాయి, ఎందుకు స్టేబుల్ కాలేదు. ఇది టికెట్ కౌంటర్ లోపల, ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చి మీకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇక్కడ నుండి బయట చూడండి, అది కనిపిస్తుంది కదా, అది పైన రెస్టారెంట్. అది నిజంగా చలి అయితే హెవీ. టికెట్ అయితే తీసుకున్నాం 60,000 సోమ్ పర్ పర్సన్. 60,000 సోమ్ అంటే ఈజీగా మీకు ఇండియన్ రూపీస్లో మనిషికి 500-450 అలా పడింది. ఇది మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, మనకి తాష్కింద్, సమర్కంద్లో అయితే ఫారినర్స్ ఎవరు కనిపించలేదు. ఈడ బుఖారాలో అయితే చాలామంది లైక్ యూరోపియన్స్, యుఎస్ నుండి చాలామంది వచ్చున్నారు. ఎందుకంటే ఈడ చాలా ఓల్డ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఈడైతే చూడండి ఈ వీధులు ఎన్ని సంవత్సరాల ముందర కట్టినవో, లైక్ 18th-19th century స్ట్రక్చర్ ఇది మొత్తం. ఇక్కడ నుండి మీకు అది కనిపిస్తుంది కదా, టెంపుల్ లాంటిది. టెంపుల్ కాదు అది, బట్ ఒక రూమ్. దీన్ని మొత్తం మీకు పైన కనిపించేది మొత్తం ఇది వుడెన్తో కట్టింది, మొత్తం వుడెన్. ఇది అన్ని సంవత్సరాల నుండి ఇది స్టేబుల్గా ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళైతే ఎలా కట్టించారో. ఇది ఈ ఎంట్రీ అవ్వగానే ఇది మొత్తం వుడెన్ హ్యాండ్మేడ్ వర్క్. ఇది మహారాజా ఆడ కూర్చున్నాయి, ఆయన ఆడ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈడైతే స్టెప్స్ ఉన్నాయి. అసలు చలికి మన ఇండియా చలి, ఈ చలికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే మన ఇండియాలో చేతులు కాళ్ళు మంట పుట్టవు, ఇట మంట పుడుతున్నాయి. ఇది చూస్తున్నారా ఎలా ఉందో, మొత్తం వుడెన్తో చెక్కింది. సనం దగ్గర అయితే మనం వచ్చేసాం. ఇక్కడ ఐ థింక్ ఈ బట్టలు తీసుకొని మనం ఇక్కడ కూర్చోవచ్చు. దీనికి కానీ ఛార్జ్ ఉంటుంది.
ఇక్కడ చూడండి చిన్న సొవెనియర్ షాప్ అయితే ఉంది. లైక్ వీళ్ళు ఎక్కువగా ఉజ్బెక్ వాళ్ళు ఈ కత్తిలను ఎందుకు సేల్ చేస్తున్నారు నాకు అర్థం కావటంలా. ఎందుకంటే ట్రెడిషన్ ఇది, వీళ్ళు నైఫ్స్ అనేవి వీళ్ళతో పెట్టుకుంటారు. బట్ అది ఒక పాత ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు అలా ఏం పెట్టుకోవడం లేదు. ఇక్కడ చూడండి కాయిన్స్ ఉన్నాయి, ఓల్డ్ కాయిన్స్ అండ్ కాపర్ స్పూన్స్ మొత్తం ఇవి కానీ బాగున్నాయి. సొవెనియర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరు వచ్చినా తీసుకోవచ్చు. మీకు కోట లోపల కానీ ఇలా సొవెనియర్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆనాటి కాలపు చక్రాల బండి అండ్ ఇక్కడ సొవెనియర్ షాప్. ఇది చాలా ట్రెడిషనల్ క్యాప్ వీళ్ళది, మొత్తం షీప్ ఊల్తో తయారు చేసేది. అండ్ ఇక్కడ స్కార్ఫ్, వీళ్ళ ట్రెడిషనల్ బట్టలు. స్క్వాడ్స్ అయితే చూడండి కింద, గన్ చాలా ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లోడు, ఉజ్బేక్ పిల్లోడు చూడండి ఎట్టున్నాడు. ఇడు 1920 సెంచరీలో వేసుకునే బట్టలు ఇవి ఎలా ఉన్నాయి చూడండి, బుఖారా వాళ్ళవి. అండ్ ఇవి మనం చూస్తూ ఉంటాం కదా, దీంట్లో వాటర్ స్టోర్ చేసేవాళ్ళు స్కిన్లో, లెదర్లో. అండ్ ఇది కానీ వాటర్ బ్యాగ్స్, ఇది కానీ వాటర్ బ్యాగ్, ఐ థింక్ ఇది కానీ వాటర్ బ్యాగ్. దీంట్లో ఎలా సేవ్ చేసేవాళ్ళు ఈ కర్రలో నాకైతే తెలీదు. సో ఎంత పెద్దది ఉంది చూడండి. ఇది కోట్ మాత్రం 20th సెంచురీ. ఇది అవుట్ఫిట్ ఆఫ్ బుఖారా అఫీషియల్స్. ఇది ఎక్కువ మ్యూజియంలో వ్లాగ్స్ ఎందుకు తీయనంటే, మ్యూజియంలో తీస్తే బోర్ అయిపోతారు అందరూ. ఎవరిని ఇంత ఇంపార్టెంట్గా వాడారంటే, అది లేకపోతే ఒకప్పుడు వరల్డ్ ట్రేడింగ్ ఆగిపోయేది. ఎందుకంటే సిల్క్ రోడ్ అప్పట్లో మీకు ప్రతిదీ, మీకు చైనా నుండైనా, ఇండియా నుండైనా, లైక్ ఈజిప్ట్ నుండైనా, ప్రతి కంట్రీ దగ్గర మీకు ట్రేడింగ్ అయ్యేది సిల్క్ రోడ్లోనే. అండ్ అప్పుడు ఇలా పెద్ద పెద్ద సిటీస్ తయారు చేసుకుని ఉన్నారు, లైక్ బుఖారా, సమర్కంద్, మన ఇండియాలో కానీ ఢిల్లీ అలాంటివి. చూసారా, ఎన్నో సెంచురీస్ నుండి ఈ వీధి అలాగే ప్రిజర్వ్ అయి ఉంది. ఈ పైపులు అనేది వీళ్ళు వాటర్ వెళ్ళడానికి వేసుకున్నారు. బట్ ఈ గోడలు, ఈ రాళ్ళు, ప్రతిదీ కిందవి, పైనది వచ్చి ఇది ఇప్పుడు చేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఈ వీధి మొత్తం మీకు కింద కనిపిస్తుంది కదా, మొత్తం ఎన్నో సెంచురీస్ పాత వీధి ఇది. అండ్ కింద చూడండి ఫ్లోర్ అయితే ఎలా ఉందో, పైన చూడండి అసలు సీలింగ్ అయితే మొత్తం వుడ్తో తయారు చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈడైతే రూమ్లు ఉన్నాయి. ఇది కోట కాదు, ఒక చిన్న ఊరులాగా ఉంది. ఇది కోట లాగా లేదు, ఇది ఊరులాగా ఉంది చిన్నది. అండ్ ఇప్పుడు కానీ వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు చూడండి. ఇక్కడ నీళ్ళు వెళ్ళడానికి, నీళ్ళు పారేయడానికి హోల్స్ని. ఈ తోపులో వేసే రాళ్ళు ఇవి పాతవి, తోపుల్లో వేస్తాం కదా కాల్చడానికి, ఆ రాళ్ళు ఇవి. ఇక్కడ నో ఎంట్రన్స్ రాస్తున్నారు, బయట నుండే చూపిస్తా. యుద్ధాన్ని నిలబెట్టున్నారు ఇళ్ళని. మనకైతే కోటల నుండి ఒక దారి దొరికింది. నా వెనకాల చూస్తున్నారు ఎట్టుందో ఇది మొత్తం. ఇది మొత్తం వీళ్ళు లోడేస్తున్నారు. ఏమన్నా దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దానికోసం లోడ్ ఉన్నారు మొత్తం. ఇక్కడ నుండి తీసుకుంటారు చాలా వస్తువులు మ్యూజియంలో పెట్టి ఉన్నవి. అండ్ ఇటు నుండి ఒక ఫోటో లొకేషన్ అయితే ఉంది. చాలామంది నిలబడి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఆడ. వర్త్ మావ 60,000 సోమ్ అంటే వర్త్ ఎంట్రీ టికెట్. ఎందుకంటే చూడడానికి చాలా ఉంది. సిల్క్ రోడ్ గురించి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఐడియా వచ్చేస్తుంది. అప్పట్లో బుఖారా కానీ సిల్క్ రోడ్ ద్వారా వెళ్ళే ట్రేడింగ్లో ఇది ఒక మెయిన్ సిటీ. అండ్ ఇక్కడ నుండి అయితే మీరు చూడండి, ఇది ఫోటో స్పాట్. ఇది ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఫోటో వేస్తున్నారు. ఇక్కడ నుండి మీకు మార్కెట్ అయితే కనిపిస్తుంది, డోమ్ మార్కెట్. ఇట్స్ లైక్ సిల్క్ మార్కెట్. ఒక్కసారి మా లొకేషన్ అయితే చూడు, మా ఆయన నుండి మొత్తం వరల్డ్ వైబ్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడతాను చూడండి ఒకసారి ఎలా ఉందో లొకేషన్ అక్కడ నుండి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పక్కనే అన్నీ ఉంటాయి, లైక్ కలాన్ మస్జిద్, ఇంకా డూమ్ మార్కెట్ ఉంది, లైక్ సిల్క్ మార్కెట్. మొత్తం కార్పెట్స్ ఫేమస్ ఆడ, అక్కడ తీసుకెళ్తాను మీకు. మొత్తం కార్పెట్స్ ప్రైస్ చూద్దాం, కార్పెట్స్ ఎలా చేస్తారో చూద్దాం. మొత్తం అయితే ఈరోజు మనం బుఖారాలో ఈ చలిలో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇల్లవి. అందుకే ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ. ఎందుకంటే హ్యాపీ క్రిస్మస్ అందరికి. టుడే వచ్చి క్రిస్మస్. అండ్ ఇది చూడండి, ఈడ వీళ్ళు తినేది బ్రెడ్స్ ఇలా ఉంటాయి. నాకైతే భలే ఇష్టం ఇవి. నేను వచ్చినప్పటి నుండి భలే తింటున్నా ఈ బ్రెడ్స్. అండ్ ఇక్కడ పార్క్ లాగా, దీని వెనకాల కోట వెనకాల పార్క్ లాగా తయారు చేశారు. ఇదైతే చూడండి, మీరు కనుక
బుఖారా ఆర్ట్ దగ్గరకు వస్తే మొత్తం పక్కనే అన్ని ప్రదేశాలు. ఇది చూడండి, ఇది మదర్సా లాగా ఉంది. ఇది కానీ మొత్తం వీళ్ళు హ్యాండ్తో చేసిందే వుడ్ వర్క్. ఇంకోటి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఆ రిఫ్లెక్షన్ వచ్చి మీకు దీంట్లో వాటర్లో కనిపిస్తుంది. నమాజ్ టైం అది. ఇక్కడ చూడండి పాత మినార్ ఇది ఒకటి. చాలా బాగున్నాయి ఇవి వీళ్ళు కట్టిన కట్టడాలు పాత కాలంలో. ఇది వచ్చి మస్జిద్. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. ఇప్పుడే మనం ఓల్డ్ బుఖారాలో అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే కాఫీ కావాల్సి ఉంది నాకు. కాఫీ అడిగితే ఒక్క కాఫీ 200, 150 200 దాకా ప్రైస్ చెప్తున్నారు. నేనైతే అసలు షాక్ అయిపోయాడు. దీని అమ్మ ఇప్పుడు కాఫీ ఏంది ఇంత కాస్ట్ అని. మన బాజీ వచ్చి నిలబడి పాప్కార్న్ తింటుంది. 8000. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మొత్తం ఉజ్బెక్ కజాక్లో మొత్తం వీళ్ళు ఇలాంటివి వేరు చేస్తారు. అస్సలాము అలైకుం. ఇది మీ షాప్ అనుకుంటా. ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయి క్యాప్స్. ఇట్స్ ఏ షీప్ ఉల్. ఆర్ ఈ క్యాప్స్ చూడండి ఎలా అయితే ఉన్నాయో షీప్వి. అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ ఉన్నాయి వీళ్ళవి. నాకైతే బాగా నచ్చాయి, బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇది బాగా ఈడ. ఇక్కడ చూడండి ప్లేట్స్. ఇది హ్యాండ్ మేడెడ్, ఇది మొత్తం డెకరేషన్. అండ్ ఇవి మొత్తం ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూపిస్తారండి మీకు. ఇది షీప్ ఉలన్తో మొత్తం సొవీనియర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి చూడండి, ఇవి ఉల్ఫ్వి. ఇది నిజమైనదా? నిజమైనవే ఉంటాయి ఇవి. ఇట్స్ ఒరిజినల్. ఐ ఫీల్ లైక్ ఇది చూడండి, ఇది ఒరిజినల్. ఇవి ఫాక్స్ స్కిన్. వావ్, వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ ఇది చూడండి, ఇది చిరుతపులి. ఇది చిరుతపులి చర్మం మొత్తం గోర్లు మొత్తం నిజంగా ఉన్నాయి. ఈ షాప్స్లో అసలు $700 అంట ఒక జాకెట్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. రోడ్డు మీద పెట్టి $700 అంట. ఇది ఎర్రి పుష్పాలు చేయడానికో వచ్చే టూరిస్టులని లేదంటే ఏం చేయడానికో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇది చూడండి, ఇది అసలు ఇది మెయిన్ బుఖారాలో అట్రాక్షన్. ఇది ఇక్కడ నుండి మీరు చూడండి బుఖారా, ఓల్డ్ బుఖారా ఇది. అక్కడ లోపల మార్కెట్ ఉంది. నాకైతే ఇలాంటి ప్లేసెస్కి, ఇలాంటి ఓల్డ్ సిటీస్ తిరగాలంటే చాలా చిన్నప్పటి నుండి చాలా కోరికలు ఉండేవి. బట్ ఇప్పుడైతే అవి పూర్తవుతున్నాయి. ఇక్కడ మొత్తం కార్పెట్స్. అండ్ ఇది ఖజాన్ మొత్తం మార్కెట్ ఇది. వెళ్దాం పదండి, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇక్కడ నుండి అయితే మీరు ఈ సిటీ చూడండి ఎలా ఉందో. లైక్ ఏన్షియంట్ సిటీ. నేను వియత్నాం కానీ వెళ్ళాను, హోయాన్లో ఏషియన్ సిటీలోకి అయితే వెళ్ళాను. అదంతా వైబీగా లేదు, బట్ ఇది మాత్రం మనకి ఓల్డ్ డేస్లోకి, ఓల్డ్ బుఖారా ఎలా ఉంటుందో మొత్తం మనకి చూపిస్తుంది. ఈ ఇల్లులు ఇది మొత్తం కట్టినవి ఇప్పుడువి కాదు ఇవి. మీకు ఇది మనం ఇక్కడ నుండి క్రాస్ చేసుకొని దీని నుండి వస్తూ ఉంటే ఇప్పుడు మనకి ఈడ లోపల అయితే అసలు మెయిన్ మార్కెట్ ఇది. దీని లోపల మొత్తం అంగడ్లు ఉన్నాయి, పాత వస్తువులు. ఇక్కడ చూద్దాం, ఏదో బ్రేక్ఫాస్ట్ అవి మొత్తం ఉన్నాయంట. మనకు కానీ ఫుల్గా ఆకలిస్తుంది, తినేసి లేదంటే లోపలికి వెళ్ళి ఫస్ట్ మీకు చూపించేసి తర్వాత అయితే నేను తింటాను. వెళ్తున్నాం మనం ఈ డోమ్లో నుండి. దీన్ని డోమ్ మార్కెట్ అంటారు. లెట్స్ గో ఇన్ సైడ్, చూద్దాం డోమ్ మార్కెట్లో ఏముందో. మొత్తం సొవీనియర్ షాప్సే ఉంటాయి ఇక్కడ. ఇది అలాడిన్ జీనీ ల్యాంప్. ఇది అలాడిన్, దీన్ని ఇలా రబ్ చేస్తే జీనీ వచ్చేస్తాడు బయటికి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ కత్తులు కటార్లే ఉన్నాయి. అండ్ దిస్ ఓల్డ్ కరెన్సీ. అండ్ చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎక్కడెక్కడి నుండి తీసుకొస్తారో వీళ్ళు నాకే అర్థం కావటం లేదు. స్పూన్లు, ఈ కరెన్సీలు ఇవన్నీ. అండ్ ఈడ కార్పెట్స్. అస్సలాము అలైకుం.
ఇక్కడ షాప్ ఉంది చూడండి. ఇంకోటి ఇది ఇండియా హిందీ. నమస్తే, అస్సలం వాలేకుమ్. కార్పెట్స్, ఇదే నేను చెప్పిన కార్పెట్స్ షాప్స్. ఇట్స్ మేడ్ బై హ్యాండ్. చూసారా మొత్తం కార్పెట్స్. కార్పెట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో అసలు. అండ్ ఈ డోమ్ మార్కెట్ నుండి బయటికి రాగానే మీకు చూడండి ఎలా కనిపిస్తుందో హ్యాండ్ క్రాఫ్ట్ థింగ్స్. అండ్ ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ ఉంది పైన. రేట్లు ఎలా ఉంటాయో దున్నేస్తారేమో రేట్లు, నాకేమో అదే అనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఏమంటే నిజంగా చెప్తున్నా దొంగలు ఎక్కువ. దొంగలు ఎలా అంటే మీ దగ్గర నుండి దొంగతనం చేసుకొని వెళ్ళరు. రూపాయి వస్తువుని 10 రూపాయలు 100 రూపాయల దాకా వీళ్ళు అమ్ముతారు. మనం ఏమంటే మైండ్తో 100 రూపాయల వస్తువుని ఒక 3 రూపాయలకే అడగాలి అంతే. ఏమంటే వీళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల కావాలని వీళ్ళు రేట్లు ఎలా అడుగుతారంటే కస్టమర్స్ దగ్గర వీళ్ళకి ఎంత కావాలో అంత అడుగుతారు కస్టమర్స్ దగ్గర రేట్లు. ఇది మొత్తం చూడండి అదే మార్కెట్ ఇది. అండ్ ఈ సైడ్ అయితే మీకు కాఫీ షాప్స్ ఉన్నాయి. ఇంకా ఓల్డ్ వైబ్స్ అనుకోండి మీరు, మొత్తం ఓల్డ్ వైబ్స్. ఇది బొఖారా తిరిగిన తర్వాత ఒక కాఫీ షాప్, అది కానీ లొకేటెడ్ ఓల్డ్ బొఖారాలో వచ్చాం. ఇక్కడ స్మాల్ క్యాపెచినో అండ్ స్మాల్ ఎక్స్ప్రెసో చెప్పంగానే అసలు చూడండి వీడేమి ఇచ్చాడో. అంటే ఇది ఆడో తగులుంది నాయన. 15,000 సోమ్ తీసుకున్నాడు. 15,000 సోమ్ అంటే మీకు ఈజీగా 120 అలా పడింది. స్మాల్ అంటే 120 రూపాయలు తీసుకుని ఈ కాఫీయా? ఐ థింక్ మిల్క్ ఏమో తెచ్చిస్తాడు అనుకుంటున్నా. తెచ్చికపోతే అసలు ఎవడు తాగుతాడు ఇది ఇంత మరి.